నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విజయ డైరీ చైర్మన్ ఒక వారం క్రితమే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లాభాల బాట పట్టించారు విజయ డైరీని, ఒక సహకార సంస్థ అయినప్పటికీ. సో అయినప్పటికీ కూడా హెరిటేజ్ కోసం విజయ డైరీని కొంత తగ్గించాలి, విజయ డైరీని నష్టాల వైపు నడిపించాలి అనే ఉద్దేశంతో చలసాని ఆంజనేయుల్ని రాజీనామా చేసే వరకు వెంటాడారు, వేధించారు అనేది వైసీపీ వెర్షన్గా ఉంది. సో ఇందులో నిజాలు ఏంటి? నిజంగా ఇప్పుడు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడు ఆసుపత్రి పాలైన తర్వాత ఆసుపత్రిలోనే ఆయన రిజిగ్నేషన్ కూడా అందుకున్నారు పార్థసారథి గారు. సో దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు కూడా దాన్ని చాలా తీవ్రంగా విమర్శించారు. అంటే ఒకటండి, అక్కడ గతంలో కూడా ఈ గొడవ ఉంది. హెరిటేజ్ అనేది ప్రారంభమైంది అక్కడ చిత్తూరు జిల్లాలో, హెరిటేజ్ డైరీగా మొదలైంది అది. ఇప్పుడు అది మన రిటైల్ చైన్గా మారింది. కాబట్టి ఆ రోజుల్లో చిత్తూరు డైరీని చంపేసి హెరిటేజ్కి మేలు చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు పావులు కదుపుతున్నాడు అనేది అలనాటి కాంగ్రెస్ పార్టీ విమర్శ, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. సో ఇప్పుడు అదే విమర్శని తిరగతోడి మాట్లాడుతున్నారు. సహజంగానే జరుగుతుంది అది, దానిలో పెద్ద ఆశ్చర్యపోవటానికి ఏం లేదు. పైగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఆంజనేయులు గారు చెప్పాడు. కాబట్టి ఆయన సాటిస్ఫైడ్, ఆయన హ్యాపీగానే ఉన్నాడు. అంటే లాభాల బాట పట్టించాడు. ఆయన టైంలో కొంత లాభాలు చూసింది విజయ డైరీ, దాన్ని డైల్యూట్ చేయటం కోసం అనే విమర్శలో కూడా తప్పుందని నేను అనటం లేదు. కానీ చలసాని ఆంజనేయులు గారు కన్విన్స్ అయ్యాడు. దేంతో కన్విన్స్ అయ్యాడు? పార్టీ స్టాండ్తో. పార్టీ స్టాండ్ ఏమిటి? ప్రభుత్వం స్టాండ్. ప్రభుత్వం గారి స్టాండ్ ఏమిటి? వీరన్నట్టుగా కొంత వారి వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే దీన్ని కొంత కంట్రోల్ చేయాలి. కాబట్టి ఏపీలో వీళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్, రిటైల్ ఏరియాలో ఉన్నటువంటి మార్కెట్, దీనిలో తన షేర్ పెంచుకోవాలి అని అనుకుంటే ఈ డైల్యూషన్ ప్రోగ్రాం జరుగుతుంది. నెమ్మదిగా ఆ పాలు విరిగిపోవటం లాంటి కార్యక్రమాలు కూడా చేయొచ్చు. దాని మీద మళ్ళీ ప్రభుత్వ రంగంలో విమర్శలు కూడా జరుగుతాయి. అంటే సహకార శాఖ మంత్రి గారు కూర్చోబెట్టి మన పాలు విరిగిపోవాలి అని చెప్పగలడు, విరిగిపోయా ఏమిటి అని గొడవ చేయగలడు. అయితే అదే టైంలో హెరిటేజ్ పాలు బలంగా ఉంటాయి. వారం రోజుల తర్వాత మీరు పొయ్యి మీద పెట్టినా విరగవు, విరిగే ప్రసక్తి లేదు. విరిగితే పట్టుకురండి పాలు, మేము ఇమ్మీడియట్గా ఏరియా మొత్తం అందరినీ, స్టాఫ్ అందరినీ ఫైర్ చేసేస్తామని చెప్పగలరు వాళ్ళు. కాబట్టి ప్రైవేటు కోసం ప్రభుత్వ రంగాన్ని, సహకార రంగాన్ని బలిపెట్టడం అనేది పాత కార్యక్రమమే, నిరంతరం జరుగుతూ ఉండే ప్రక్రియ. ఒకప్పుడు ప్రైవేటు ట్రాన్స్పోర్టర్స్కి మేలు చేయటం కోసం ఆర్టీసీ గొంతు కొయ్యటం అనే కార్యక్రమం కూడా జరిగేది. అయితే ఇప్పుడు జరుగుతోంది అది, ఇప్పుడు కూడా ఉంది ఆ కార్యక్రమం. అంటే ఒకే రూట్లో ఎక్కడో ఒక 2 బస్సుల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరిగినప్పుడు ఇంటర్నెట్లో ఆ టైంకి వెళ్ళాలి అనుకునేవాడు ఉంటాడు. అంటే ఇక్కడ ఎక్కాల్సిన టైము తగ్గాలి వాడికి. అంటే 10ంటికి ఎక్కితే తప్ప 6ంటికి రీచ్ అవ్వలేరు అని ఆర్టీసీ వాడు అంటాడు. వీడికి 12ంటి దాకా పని ఉంటుంది. ఈ ఊళ్ళో 12ంటికి ఎక్కాలి, అక్కడ 6ంటికి దిగాలి. 6లో మార్పు ఉండదు. కానీ 12ంటికి ఎక్కించుకుని 6ంటికి దింపడం అనే హామీ వీడివ్వడు, ప్రైవేట్ వాడు ఇస్తాడు. సో ఆటోమేటిక్గా అటే వెళ్తాడు కదా కస్టమరు. అలా మూవ్ ఆన్ చేసేసినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇది ఒక రకంగా ప్రభుత్వ రంగం వ్యాపారంలో ఉండటం వలన ఇది జరుగుతోంది. అసలు మనం పోటీలో ఎందుకు ఉండాలి? మనం ప్రజా సంక్షేమం కదా మన పని. కాబట్టి ప్రజా సంక్షేమం కోసం మన పరిపాలన చూద్దాం. ఈ బయట పోటీ గొడవ అంతా కూడా వాళ్ళకు వదిలిపెట్టేద్దాం.
వాళ్ళు ఒక్కొక్కసారి రేట్లు తగ్గించేస్తారు. అంటే వాళ్ళు ఇలా చెప్తారు, మీకు ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు పెంచి అమ్ముకుంటారు, కానీ ప్రెజర్ లేనప్పుడు ప్రైవేట్ బస్సులు తగ్గించి కూడా తీసుకెళ్తారు. 600 అండి అంటాడు వాడు. ఏసీ బస్సు విజయవాడ 600 అంటే లేదు 300 ఇస్తాను అంటాడు అని అక్కడ రోడ్డు మీద నిలబడ్డవాడు. అలా కాదులేండి, ఒక 50 పెంచి ఇచ్చేయండి, ఎక్కేయండి అంటాడు వాడు. ఆర్టీసీలో అలా కుదరదు కదా. అందుకని అక్కడ ఉంటే ప్రజలకు ఇంకా లాభం చేకూరుతుంది అని కూడా చెప్తారు. ఈ పద్ధతిలో జస్టిఫికేషన్ డైలాగులు చెప్పడానికి వాళ్ళ దగ్గర 100 సిద్ధాంతాలు ఉన్నాయి. అందుకని వాళ్ళ పైగా పర్సనల్ సొంత గొడవ, అది సొంత వ్యాపారం, దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. అందుకని దానికోసం దీన్ని బలిపెట్టడం అనేది చారిత్రకంగా చాలా సందర్భాల్లో జరిగిన గొడవే. ఇప్పుడు కొత్త గొడవ కాదు. ఆంజనేయులు గారు సహకరించాడు వాళ్ళకి. సహకరించాడు అనే విషయం కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. పార్థసారథి గారు గొంతు చించుకుని చెప్పక్కర్లేదు, కానీ ఆయన ఏదో ఆవేశంగా చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏమైనా మెరుగుపరిచి పోటీ ఇవ్వగలడా? ఆయన ఇంకెవరినో పెడతాడు. ఆ పెట్టిన వాళ్ళకి సినిమా అర్థం కావడానికి టైం పడుతుంది. నిజానికి వీళ్ళు చేసేది ఏమి ఉండదు అక్కడ. ఆ చైన్ నడుస్తూ ఉంటుంది, మార్కెటింగ్ చైన్. అక్కడ ఎక్కడో వీళ్ళు ఆపుతారు హడావిడి. ఆపి నెమ్మదిగా దాన్ని పుష్ చేస్తారు. ఇప్పుడు కొన్ని పేపర్ల యజమానులు మార్కెటింగ్ నెట్వర్క్ మీద పట్టున్నటువంటి వాళ్ళు కొత్త పేపర్లు వచ్చినప్పుడు ఒక ఇబ్బంది క్రియేట్ చేసేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు ఈనాడు అనే పేపర్ స్థిరపడిపోయిన పేపర్, ఉదయం అనే పేపర్ కొత్తగా వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఏజెంట్లందరూ వీళ్ళకి బానిసలుగా ఉన్న ఏజెంట్లు ఉంటారు. కాబట్టి ఈనాడు 6ంటికి పడి, ఈనాడు 5ంటికే పడి, ఉదయం 7:30 తర్వాత పడింది అనుకోండి, కస్టమర్లు పోతారుగా. అలాంటి స్ట్రాటజీలు వేసిన చరిత్ర కూడా ఉంది మనకి. అలాంటి స్ట్రాటజీ చేస్తారు. అవి 5ంటికే వెళ్ళి కూర్చుంటాయి పాలు, హెరిటేజ్. ఇవి 7:30 వరకు దిగవు, చాలు కదా ఆ గ్యాప్. ఇలాంటి స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లకి అనువుగా వ్యవహరించేటువంటి ఒక మనిషి కావాలను. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన, గత హిస్టరీ అన్నీ తీసుకున్నా కూడా ఇట్లాంటి సహకార సంస్థలు మూతపడతాం, లేదంటే షుగర్ ఫ్యాక్టరీలు, ఒక చరిత్ర అయితే ఉంది. సో మళ్ళీ ఆయన ఒక చోట మోస్తున్నాడు అంటే ఇంకెవరికో దీపం పెడుతున్నాడని అర్థం. అంటే ఇక్కడ మంట పెడుతున్నాడంటే ఇంకో చోట దీపం పెడుతున్నాడని అర్థం చేసుకోవాలి. అలాగే జరుగుతుంది వ్యవహారం. ఓకే, అంటే ప్రభుత్వ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఆసుపత్రులు కానీ, లేదంటే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రాపర్టీ అయినా కూడా ప్రజల యొక్క ప్రాపర్టీగా మనం భావిస్తాము. సో అలాంటిది చంద్రబాబు నాయుడు గారు నేను పలానాది నిర్మించాను, పలానాది నేను బిల్డ్ చేశాను, ఈ రాష్ట్రానికి ఒక సంపదని ఇచ్చాను అనే ఒక ఎగ్జాంపుల్ ఒకటి కూడా లేదు. ఇప్పుడు ముత్యాల ముగ్గులో కాంట్రాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, రావుగోపాలరావు క్యారెక్టర్. అక్కడికి ఒక అతను వస్తాడు, వచ్చి అయ్యా అంటాడు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ప్రభుత్వం గోడౌన్లోకి పంచదార వచ్చింది, అది రిలీజ్ అయితే నీ దగ్గరున్న స్టాక్ మురిగిపోతుంది, కాబట్టి ఓడలు ముంచో, బస్సులు తగలెట్టో, లారీలు తగలెట్టో, ఒక వారం ఆపుతాను, అది చాలా అంటాడు. వారం పోనీ 10 రోజులు ఆపుతాను చాలా అంటాడు. చాలా అంటాడు వాడు. ఈ లోపల నీ స్టాక్ అమ్మేసుకో, అది ఆపుతా, అది ఏవైనా చేసి ఆపుతా నేను, ఈ కార్యక్రమానికి ఎంత అవుతుంది, కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా డబ్బులు కట్టేస్తే పని మొదలవుతుంది అని చెప్తాడు. ఇదే పరిపాలన చేస్తాం, ఇదే పరిపాలన నడుస్తోంది. కాబట్టి ఆ స్టైల్లో భాగమే ఈ డైల్యూషన్ ప్రోగ్రామ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.